ఒక్కడిని ఇక్కడ ఉండాలా? నాతో పాటు మీరు కూడా ఉంటారు కదా? చచ్చా, మా బుజ్జికన్నని వదిలి మేమెక్కడికి వెళ్తాం? నీకు బాధ కలిగే పని మేము చేస్తామో చెప్పు. ఆ అక్క ఎలా చేసిందో చూసారు కదా. నా ఫుడ్ ఎవరైనా తీసుకెళ్తే నేనేం చేయాలి? అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, ఓకేనా? నీకు ఏదైనా కష్టం ఉంటే మాకు ఒక్క ఫోన్ చేస్తే చాలు, మేము వెంటనే వచ్చేస్తాం నాన్న. గుడ్ బాయ్ కదా. ఇదిగో ఇక్కడున్న వార్డెన్ అంకుల్ కూడా చాలా మంచివారు. నీలాంటి గుడ్ బాయ్సే ఉంటారు. మీరందరూ హ్యాపీగా ఒకరిదొకరు షేర్ చేసుకొని తినొచ్చు, ఓకేనా? అవునా? అయితే అక్క ఎందుకు అలా చేసింది? ఏదో తెలియక చేసింది నాన్న. నువ్వు చూస్తూ ఉండు, ఆ అక్కే నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. తర్వాత గుడ్ గర్ల్ లా మారిపోతుంది. నీకిక్కడ మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఇంక లోపలికి వెళ్దామా? చూడు, మనం ఇక్కడే ఉంటే లేట్ అయిపోతుంది. మన బుజ్జిబాబుకి మంచి మంచి ఫ్రెండ్స్ మిస్ అయిపోతారు. అందుకే మనం తొందరగా లోపలికి వెళ్ళి మంచి మంచి ఫ్రెండ్స్ని వెతుక్కోవాలి, సరేనా? అప్పుడు మన బుజ్జిబాబు రోజు వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. పద లోపలికి వెళ్దామా? పద. అలాగే వార్డెన్తో మాట్లాడదాం, పదండి. సార్, నమస్తే సార్, మీరా? ఇలాంటి మంచి పని చేయడానికి మీలాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు వస్తారు సార్? సార్, నేను మీ బ్యాంక్ కస్టమర్ని సార్. అదే సార్, ఆ రోజు ఏటీఎం కార్డు పోయిందని మీ దగ్గరకు వస్తే మీరు ఆ కార్డుని బ్లాక్ చేసి కొత్త కార్డు వచ్చేలా చేశారు కదా. అదే సార్, ఆల్మోస్ట్ 2 ఏళ్ల క్రితం జరిగింది. మీకు గుర్తుందో లేదో? ఓ మీరా, గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు? మీలాంటి వాళ్ళ దయ వల్ల ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నాను సార్. మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి ఎంతో మందికి మీరు సహాయం చేస్తారు సార్. మీకు అంతా మంచి జరుగుతుంది. ఏది ఏమైనా సరే నాకు చేసిన సహాయాన్ని నేను అంతా ఈజీగా మర్చిపోను సార్. అయ్యో, మీరు నన్ను మరీ ఎక్కువ పోగొడుతున్నారు. అప్పుడు ఏదో నాకు చేతనైంది నేను చేశాను, పైగా అది నా జాబ్. ఎనీవే, మీరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేడం ఎవరు? మీ మిసెస్సా? అవును, తను లక్ష్మి, మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే అండి. ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు సార్. ఓహో, బాబుని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది సార్. బాబు కొంచెం భయపడుతున్నట్టున్నాడు. నేను మాట్లాడి చూస్తాను. హాయ్ బాబు, నీ పేరేంటి? నాన్న, అంకుల్ నీతో మాట్లాడుతున్నారు కదా, నువ్విలా దాక్కోకూడదు. అంకుల్కి హాయ్ చెప్పు. నాన్న బుజ్జి, అంకుల్ దగ్గర చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్తో పాటు ఆడుకోవడానికి చాలా టాయ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే అంకుల్ కూడా నీతో ఆడతారు. అంకుల్కి హాయ్ చెప్పు. నేను చెప్తున్నాను కదా, హాయ్ చెప్పినానా? అంకుల్తో ఫ్రెండ్షిప్ చేసుకో. రా బాబు, మనిద్దరం ఫ్రెండ్స్. ఆహా, నాకే ఫ్రెండ్ వద్దు. నువ్వు నా ఫ్రెండ్ అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్. కొత్తగా వచ్చాడు కదా, భయపడుతున్నట్టున్నాడు. 2 రోజులుంటే తనే అలవాటు చేసుకుంటాడు. తనకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ లోపు మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేద్దాం సార్.